హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జూలై నెలలో అమలయ్యే పలు సంక్షేమ పథకాలపై కీలకమైన అప్డేట్లు వెలువడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, పెన్షన్ లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. బయోమెట్రిక్ పని చేయని వారికి ఫోటో, సంతకం ఆధారంగా నగదు అందించే విధానం కొనసాగనుంది. అలాగే ఒక నెల పెన్షన్ను అదే నెలలో తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కువ కాలం తీసుకోకపోతే అర్హతను తిరిగి పరిశీలించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి 50 సంవత్సరాల పెన్షన్ స్కీమ్ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దీనిపై ఈ జూలై 30 తేదీ వచ్చేలోపు అప్డేట్స్ వస్తాయి. ఇక ఎంతోమంది ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయలు జూలై 16, 17, 18 తేదీల్లో విడుదల చేస్తారని చెప్పారు. కానీ మళ్ళీ ఈ డేట్స్లో వేయడానికి అవ్వదని వాయిదా వేయడం జరిగింది. సో జూలై 30 తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది. కుటుంబంలో అర్హులైన ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి అర్హతలు, మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. నిరుద్యోగులకు సంబంధించి కూడా కీలక ప్రకటనలు వచ్చాయి. అర్హత కలిగిన డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదివిన నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన అర్హతలు, అమలు విధానం అధికారికంగా ప్రకటించిన తర్వాతే పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి. మహిళలకు సంబంధించి డోక్రా సభ్యుల కోసం కొత్త యాప్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల పొదుపు, రుణాలు, గ్రూప్ వివరాలు సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే విద్య, వివాహ అవసరాల కోసం రుణాల పంపిణీని మరింత వేగవంతం చేయాలని కూడా సూచించింది. ఇక చివరగా ఆడబిడ్డ నిధి పథకంపై కూడా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించి ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పథకాన్ని ఈ జూలై 30 తేదీ వచ్చేలోపు ప్రారంభించే అవకాశం ఉంది. దాని మీద అప్డేట్స్ వస్తాయి. అర్హతలు, నమోదు ప్రక్రియ, అమలు తేదీలపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.